హాయ్ అండి. వెల్కమ్ టు మనసును తాకే కథలు. ఈరోజు మీకోసం మరో కొత్త వన్ డే స్టోరీతో వచ్చేసానండి. ఇది ఎలా ఉందో చివర్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే డైలీ ఇలా వన్ డే స్టోరీస్ కూడా ఇచ్చుకుందాం. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. సిటీ చివర్లో ఉన్న ఒక పాత పాడుపడ్డ కెమికల్ ఫ్యాక్టరీ బేస్మెంట్ అది. బయట ఆకాశం మేఘావృతమై చినుకులు పడుతూ వాతావరణం భయంకరమైన చలితో గడ్డకట్టుకుపోతుంటే ఆ నేల మాలిగలో మాత్రం వరకపు సెగలు. చుట్టూ చిమ్మ చీకటి, నేల మీద పచ్చి నెత్తురి చారికలు, గాల్లో విపరీతమైన రక్తపు వాసన అన్నుకుని ఉంటాయి. అక్కడ సడన్ గా గది మధ్యలో ఉన్న ఒక పాత పెద్ద ఇనుప కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉంటాడు విక్రమ్ ఆదిత్య. 6 అడుగుల 2 అంగుళాల పొడవాటి ఆజానుబాహు విగ్రహం అతనిది. జిమ్ లో ఏళ్ల తరబడి కఠోరంగా శ్రమించి చెక్కినట్టుగా ఉండే కండల బాడీ, బలిష్టమైన భుజాలు, విశాలమైన ఛాతీ, పర్ఫెక్ట్ వి షేప్ లో చెక్కిన పాలరాతి శిల్పంలా ఉంటుంది అతని శరీరం. ఒంటిపై నల్లటి రాయల్ ఆర్మానీ సూట్ అతని రంగుకి, రాజసానికి అదిరిపోయేలా మ్యాచ్ అవుతుంది. నల్లటి సిల్కీ హెయిర్ ని స్టైల్ గా వెనక్కి దువ్వి ఉంచితే కొన్ని ముంగిరులు అతని విశాలమైన నుదుటిపై నిర్లక్ష్యంగా పడుతూ ఉంటాయి. రాబందు లాంటి తీక్షణమైన కళ్ళు, పదునైన నాసిక, చొక్కినట్టుండే దవడలు, దానికి తోడు పెర్ఫెక్ట్ గా ట్రిమ్ చేసిన ఒత్తైన గడ్డంతో పిచ్చ అందంగా కనిపిస్తాడు. కానీ అతని ముఖంలో మాత్రం ఒక్క చిరునవ్వు కూడా కనిపించదు. రాయిలాంటి గంభీరం, ఎదుటివాడిని నిలువెల్లా భయపెట్టే చల్లటి చూపులు అతని సొంతం. చేతిలో వెలుగుతున్న ఖరీదైన హవానా సిగార్ కొన మిద్దు కణికల ఎర్రగా రగులుతూ పొగలు కప్పుతూ ఉంటుంది. అతని కళ్ళల్లోని కోపం చూస్తే ఎంతటి మొనగాడైనా వెన్నులో వెనుక కుట్టాల్సిందే. అతని కాళ్ళ దగ్గర కంపెనీలోని కొన్ని కోట్ల బిజినెస్ సీక్రెట్స్ ఉండే డాక్యుమెంట్స్ ని అతని బిజినెస్ రైవల్ కి అమ్మేసిన సీనియర్ మేనేజర్ ప్రసాద్ మోకాళ్లపై పడి వణికిపోతూ ఉంటాడు. ముఖమంతా రక్తంతో తడిసిపోయి కన్నీళ్లతో నేలని తడుపుతూ, సార్, ప్లీజ్ సార్, నన్ను క్షమించండి సార్. ఏదో ఆశపడి తప్పు చేశాను సార్. నా భార్య పిల్లల మీద దయ చూపించండి సార్. నా ప్రాణాలు తీయకండి సార్. నాది చాలా చిన్న కుటుంబం సార్. నన్ను వదిలేయండి అంటూ ఏడుస్తూ కాళ్ళు పట్టుకోబోతుంటే విక్రమ్ సిగార్ పొగను నెమ్మదిగా అతని ముఖం మీదకి వదులుతాడు. అతని కళ్ళల్లో కనికరం అన్న మాటే ఉండదు. పెదవుల చివర ఒక క్రూరమైన నవ్వు నవ్వుతూ నెమ్మదిగా కుర్చీలోంచి లేచి నిలబడతాడు విక్రమ్. అతని భారీ ఆకారం, ఎర్రటి కళ్ళతో కాలు చేసేలాంటి చూపు చూసి ఆ మేనేజర్ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. చేతిలోని కాలుతున్న సిగార్ని తీసి ఆ మేనేజర్ అరచేతిపై డైరెక్ట్ గా పెట్టి గట్టిగా అదిమి పడతాడు విక్రమ్. ఆ సార్, వదిలేయండి సార్, కాలిపోతోంది. ప్లీజ్, నా వల్ల కావడం లేదు సార్ అంటూ గట్టిగా అరుస్తాడు ఆ మేనేజర్. విక్రమ్ మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. సిగార్ కాలుతున్న శబ్దాన్ని వింటూ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చాలా చల్లగా, గంభీరమైన గొంతుతో మాట్లాడుతూ ఉంటాడు. నా కంపెనీ ఉప్పు తిని నాకే వెన్నుపోటు పొడుస్తావారా? నిన్ను ఇప్పుడే చంపేస్తే ఒక్క సెకండ్లో నీ ప్రాణం పోతుంది. కానీ నాకది ఇష్టం లేదు. నాకు కిక్ ఇవ్వదది. నా పేరు తలుచుకుంటేనే జీవితాంతం నీ వెన్నులో వణుకు పుట్టాలి. నీకున్న ఆస్తులన్నీ రేపు మార్నింగ్ కల్లా నా పేరు మీద రాసేయ్. నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీకున్న ఫ్లాట్స్ అన్నీ నాకిచ్చేయ్. అవన్నీ నా డాక్యుమెంట్స్ అమ్మేసే కదా తెచ్చుకున్నావు. లేదు అంటే నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. నా డిక్షనరీలో దయ, జాలి ఉండవు. ఓన్లీ నరకం. గెట్ లాస్ట్ అంటూ పక్కకి చూస్తాడు. అతని గొంతుకి ఆ మేనేజర్ భయంతో ప్యాంటు తడిపేసుకుని అక్కడే పడిపోతాడు. విక్రమ్ తన చేతిలో తుడుచుకుంటూ తన బ్లాక్ కోట్ సర్దుకొని బయటికి నడుస్తాడు. అతని నడక చూసి బాడీగార్డ్స్ కూడా భయంతో దారి వదిలేస్తారు.
విక్రమ్ తన కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ అతని కోసమే సపోర్ట్‌గా వచ్చిన గ్యాంగ్‌స్టర్స్ అందరూ సెల్యూట్ చేస్తారు. కానీ విక్రమ్ కనీసం ఎవరి వైపు కూడా చూడకుండా సైలెంట్‌గా తన కార్ ఎక్కి డోర్ వేసుకుంటాడు. ఆ గంభీరం చూస్తుంటే పక్కన ఉన్న వాళ్ళకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అవుతుంది. సిటీ మధ్యలో ఉన్న పెద్ద రాయల్ విల్లాలోకి అడుగుపెడతాడు విక్రమ్. అది వందల కోట్ల విలువైన భారీ బంగళా. బయట ప్రపంచానికి అతను రాక్షసుడు కావచ్చేమో, కానీ ఆ ఇంట్లో మాత్రం తన మావయ్యకి ముద్దుల మేనల్లుడు. విక్రమ్ చిన్నప్పుడే ఒక పెద్ద కార్ యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు. అప్పుడు 10 ఏళ్ల పిల్లాడిగా ఉన్న విక్రమ్‌ని చేరదీసి, ఆస్తి కోసం వచ్చే రాబందుల నుంచి కాపాడి, పెంచి పెద్ద చేస్తాడు అతని సొంత మేనమామ కృష్ణారావు. ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ ఆయన గుండెల్లో పైకి చెప్పుకోలేని బాధ కూడా దాగి ఉంటుంది. గతంలో విక్రమ్ చిన్నతనంలో చేసిన ఒక పెద్ద గొడవ, అతని ఆవేశం వల్లే జరిగిన ప్రమాదం వల్ల కృష్ణారావు భార్య సుభద్ర అతని మీద కోపంతో అప్పుడే పుట్టిన పసిపాప అయిన తన కూతుర్ని తీసుకుని ఆ ఇంటిని వదిలి ఎక్కడికో వెళ్ళిపోతుంది. విక్రమ్‌కి ఒక మరదలు ఉందని గాని, తన వల్లే మేనమామ సంసారం విడిపోయిందని గాని అస్సలు తెలీదు. ఆ నిజాన్ని చెప్తే విక్రమ్ ఇంకా కుంగిపోతాడేమో అని కృష్ణారావు ఇన్నాళ్ళు ఆ బాధని అతని గుండెల్లోనే దాచేస్తాడు. కృష్ణారావు ప్రతిరోజు పూజగదిలో దేవుడి ముందు కూర్చుని తన భార్య, కూతురు ఎక్కడున్నారో అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంటికి రాగానే హాల్లో కూర్చున్న కృష్ణారావు ఎదురొచ్చి, విక్కీ, ఎప్పుడు ఈ కోపం, గంభీరం ఏంట్రా? నిన్ను మార్చే ఒక మంచి పిల్ల నీ లైఫ్‌లోకి రావాలి. నీ పెళ్ళయ్యి నువ్వు సంతోషంగా ఉండటం నేను కళ్ళారా చూడాలి నాన్న అంటుంటే, మావయ్య ప్లీజ్, రోజు ఇంటికి రాగానే ఇదే టాపిక్కా? నా లైఫ్‌లో లవ్‌కి ప్లేస్ లేదు మావయ్య. ఈ విక్రమాదిత్యని ఎవ్వరూ మార్చలేరు అని గంభీరంగా చెప్పేస్తాడు. కృష్ణారావు బాధగా నిట్టూర్చి, చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన బాధని దాచుకోవడానికే వీడు ఈ గంభీరపు ముసుగు వేసుకున్నాడు. వీణ్ణి మార్చే పిల్ల ఎప్పుడొస్తుందో ఏంటో అని మనసులోనే దేవుడిని వేడుకుంటాడు. విక్రమ్ తన రూంలోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి బాల్కనీలో నిలబడి వర్షాన్నే చూస్తూ సిగార్ తాగుతూ ఉంటాడు. అతని ఆలోచనలన్నీ ఎప్పుడూ బిజినెస్ ఎంపైర్‌ని ఎలా విస్తరించాలి, తన శత్రువుల్ని ఎలా తొక్కేయాలి అనే దాని మీదే ఉంటాయి. రాత్రి 12 గంటలు దాటినా విక్రమ్‌కి నిద్ర పట్టదు. ఏదో తెలియని శూన్యత అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ దాన్ని ఎవరి ముందు ఒప్పుకోడు. రాయిలా నిలబడి ఆ చీకటిని చూస్తూ గడిపేస్తాడు. మరుసటి రోజు ఉదయం మరుసటి రోజు రాత్రి ఆఫీస్ నుంచి తన రోల్స్ రాయల్స్ కారులో ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న విక్రమ్‌ని ఘాట్ రోడ్‌లో 15 మంది రౌడీలు అడ్డగిస్తారు. వాళ్ళు పక్కా ప్లాన్‌తో పెద్ద పెద్ద లారీలు అడ్డం పెట్టి కార్‌ని ఆపేస్తారు. విక్రమ్ కారు దిగి పులిలా వాళ్ళపై విరుచుకుపడి ఒంటి చేత్తో నలుగురిని గాల్లోకి లేపి నేలకేసి కొడతాడు. విక్రమ్ పంచుల ధాటికి ఒక్కొక్కడి దవడలు పగిలిపోతాయి. రౌడీలు విక్రమ్ చేతిలో చావు దెబ్బలు తింటూ భయంతో వెనక్కి తగ్గుతారు. కానీ ఈలోపే వెనక నుండి ఒకడు దొంగచాటుగా పవర్‌ఫుల్ మత్తు ఇంజెక్షన్ మెడపై గుచ్చడంతో విక్రమ్ బ్యాలెన్స్ తప్పి నేలకొరుగుతాడు. అతని కళ్ళు మూతలు పడుతుంటే రౌడీలు అతన్ని వ్యాన్‌లో పడేసి తాళ్లుగట్టి తీసుకెళ్తారు. ఆ చీకటి దారిలో వ్యాన్ వేగంగా దూసుకుపోతుంటుంది. సరిగ్గా అదే సమయంలో రోడ్డుపై తన పాత స్కూటీ మీద వర్షంలో తడుస్తూ వస్తుంది మధుమిత అలియాస్ మధు. తల్లితో ఉంటూ చిన్న కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఆమె అందం ఒకసారి ఎవరైనా చూస్తే వాళ్ళ కళ్ళని అక్కడే కట్టిపడేస్తుంది. ఆ అందమే ఆమె పాలిట శాపం కూడా. ఎక్కడ జాయిన్ అయినా ఎవడో ఒకడు ఆమెతో తప్పుగా ప్రవర్తిస్తూ, జాబ్‌లో ప్రమోషన్ ఇప్పిస్తా అంటూ తప్పుగా మాట్లాడటం. అక్కడి నుండి మధు జాబ్ మానేసి మళ్ళీ వెతుక్కొని కొత్తది జాయిన్ అవటం. ఇదే సరిపోతోంది. కారణం ఆమె అందం. ఒంటరిది, అమాయకురాలు అని తెలియటమే శాపం. ఆమె మేను ఒక పాలరాతి శిల్పంలా ఉంటే, గుండ్రటి చందమామ లాంటి ముఖం, కలువరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు, జాజి తీగలాంటి నడుము, గాల్లో ఎగిరే పట్టులాంటి ఒత్తైన నల్లటి కురులు,
గులాబీ రేకుల్లాంటి ఎర్రటి పెదవులు, నవ్వితే బుగ్గలపై పడే సొట్టలతో అప్సరసలా ఉంటుంది. కానీ నోరు తెరిస్తే అమాయకపు తెంగరిపు మాటల పిల్ల. ఎప్పుడూ ఏదో ఒక గొడవలో ఇరుక్కుని నవ్వుల పాలు అవుతూ ఉంటుంది. వర్షంలో స్కూటీ స్కిడ్ అయి సరిగ్గా విక్రమ్ ని కిడ్నాప్ చేసిన ఆ వ్యాన్కే బలంగా గుద్దుకుంటుంది. స్కూటీ బురదలో పడిపోతుంది. మధు కూడా కింద పడిపోయి కోపంతో ఒక్కసారిగా లేచి, నా బంగారు స్కూటీనే గుద్దుతారా? దిగండిరా బయటికి! ఎవడ్రా డ్రైవింగ్ చేస్తుంది? అంటూ నడి రోడ్డుపై రచ్చ చేస్తుంది. ఆమె అరుపులకి చుట్టుపక్కల జనం పోగొట్టారని, అందరూ వచ్చి చూస్తే కిడ్నాప్ చేసిన విక్రమ్ సంగతి కూడా బయటపడిపోతుందని భయపడిన రౌడీలు వెంటనే వ్యాన్లో నుండి కిందకి దిగిపోయి, ఇదిగో అమ్మాయి, చూసుకోకుండా అయిపోయింది. అసలే వర్షం కూడా పడుతోంది. అయినా నీ డొక్కులో స్కూటీని బంగారు స్కూటీ అంటావేంటి? పాత సామాన్లోకి అమ్మినా 10 రూపాయలు కూడా ఇవ్వడు. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ నల్లగా తారు డబ్బాల పొడుగ్గా ఉన్నవాడు గదిమేసరికి మధు పాప కాస్త కంగారు పడుతుంది. అయినా కూడా ఆమె స్కూటీని గుద్దేశారన్న కోపంతో, ఏయ్, ఎవడ్రా నువ్వు? నా స్కూటీని డొక్కు స్కూటీ అంటున్నావు? అయినా మీరంతా ఏంట్రా ఇలా ఉన్నారు? అంటూ మొహాన్ని అదోలా పెట్టేసి, చూస్తే రౌడీల్లాగా చిన్నపిల్లలకు మత్తు మందిచ్చి కిడ్నాప్ చేసేలా ఉన్నారు. ఉండండి, మీ సంగతి ఇప్పుడే తేలుస్తాను. పోలీసులకు చెప్తే వాళ్ళే మీ తొక్క తీసి తోలు ఊడిపోయేలా చేస్తారు. మిమ్మల్ని బాగా కొట్టించి నాకు నాకు నా స్కూటీకి మీతోనే సారీ చెప్పించి నా బంగారాన్ని బంగారు స్కూటీ అని మీ నోటితోనే చెప్పిస్తాన్రా అంటూ పౌరుషంగా పర్సులో నుంచి మొబైల్ బయటికి తీసేసరికి, ఇదేంట్రా, ఈ పిల్ల ఇంత కరెక్ట్ గా చెప్పేస్తోంది? కొంపదీసి మనం కిడ్నాప్ చేయడం గాని చూసిందా అని ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకొని కంగారు వేసి చుట్టూ ఒకసారి చూస్తారు. దగ్గరలో ఎవరూ లేకపోవడంతో అదే అతనుగా భావించి ఆమె నోరు నొక్కి వ్యాన్లోకి ఎక్కించి చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డ ముక్కలకి పడేసి విక్రమ్ని మధుని ఊరు చివర ఉన్న పాత గొడవంకి తీసుకెళ్తారు. గొడవంలో మధుని పిల్లర్కి కట్టేసి నోటికి గుడ్డ కడతారు. విక్రమ్ కి ఎలాగా మొత్తమంది ఇచ్చారు కాబట్టి ఇప్పట్లో లేవడు అన్న కాన్ఫిడెన్స్ తో ఆ పక్కనే విక్రమ్ ని కూడా పడేస్తారు. ఆ గొడవంలో చిమ్మ చీకటి, దుమ్ము వాసన వేస్తూ ఉంటుంది. ముందంతా వ్యాన్ లో అరిచి నీరసానికి స్పృహ తప్పిన మధు కాసేపటికి స్పృహ వచ్చి గిలగలా కొట్టుకుంటూ ఉంటే విక్రమ్ కూడా మెల్లిగా కళ్ళు తెరుస్తాడు. ఆమె దగ్గరికి పాకుతూ వెళ్లి తన వేళ్లతో ఆమె నోటి మీద ఉన్న క్లాత్ ని తీసేస్తాడు. అది ఊడగానే మధు ఆగకుండా వాగుతూ, అబ్బా, చంపేశాడ్రా బాబోయ్ నన్ను! ఇంతకీ నువ్వెవడ్రా బాబు? విలన్లా ఉన్నావు. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఏయ్, నువ్వెవరు? నువ్వు కూడా వాళ్ళ బ్యాచేనా? కాదుగా. అయినా వాళ్ళ బ్యాచ్ అయితే నిన్ను కూడా ఎందుకిలా కట్టేస్తారులే అని తనలో తనే క్వశ్చన్స్ ఆన్సర్స్ వేసుకుంటూ మధు ఆమె చేతికట్లు విప్పమని వెనక్కి తిరిగి అతని చేతుల దగ్గరికి జరుగుతుంది. అతను కూడా వెనక్కి తిరిగి ఉండడంతో ఆమె చేతుల కట్లు విప్పడానికి ట్రై చేస్తూ అనుకోకుండా ఆమె నడుముకి అతని చేతులు తగులుతూ ఉంటే గిలిగింతలుగా అనిపించి గట్టిగా నవ్వుకుంటూ, నాకు గిలిగింతలు పెడుతున్నావు నువ్వు, చూసి కట్లు విప్పు అని ఆమె చెప్పేలోపే ఆమె కదిలిన ప్లేస్ కి పక్కనే ఉన్న కర్ర ఊడి తిన్నగా వచ్చి విక్రమ్ నెత్తి మీద పడిపోతుంది. అమ్మా అని అనడానికి కూడా మూలగడానికి కూడా అతనికి నోటిని ప్లాస్టర్ వేసి ఉండడంతో ఆమెనే కోపంగా చూస్తాడు. సరే సరే, ఈసారి అస్సలు కదలను. కితకథలు వచ్చినా కూడా కదలను. ప్లీజ్ కట్లు విప్పేవా అంటూ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అతని నుంచి కట్లు మెల్లిగా విప్పించుకొని విక్రమ్ చేతులుకున్న కట్లు కూడా విప్పుతుంది. విక్రమ్ ఒక్కసారిగా ఫోర్స్ గా లేచి నిల్చొని అటు ఇటు చూస్తూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఓయ్, ఏంటి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా? ఆగాగు, నేను కూడా వస్తాను. నన్ను కానీ వదిలేసావో ఆ రౌడీల్ని మళ్ళీ వెనక్కి పిలిచి నిన్ను పట్టించేస్తాను, చూసుకో, హహహహహా అంటూ చిన్న సైజు విలన్లా నవ్వగానే కోపంగా ఆమెని షార్ప్ గా కొట్టేలా చూస్తాడు విక్రమ్.
విక్రమ్ అలా కోపంగా చూసేసరికి ఆమె అమాయకంగా నాలుక కరుచుకొని, హిహి, సారీ అబ్బాయి. సరే సరేలే, పద, ఇక్కడి నుంచి తప్పించుకుందాం అంటూ ఆ రౌడీల నుంచి తప్పించేసుకుంటున్నాను అన్న ఉత్సాహంలో ఫాస్ట్ గా విక్రమ్ ని ఓవర్కమ్ చేసేసుకుని మరి ముందుకు పరిగెడుతుంది మన పిచ్చి పాప. అలా చీకట్లో చూసుకోకుండా అక్కడ కర్ర ముక్క లాంటి దానిపైన అడుగేసి జారుతూ మళ్ళీ వెనక్కే వాలి బ్యాలెన్స్ తప్పి నేరుగా విక్రమ్ పై పడిపోతుంది. ఇద్దరూ కలిసి దుమ్ములో పడిపోతారు. కింద విక్రమ్ ఉంటే అతని పైన మధు. ఆమె గుండె చప్పుడు, వేడి శ్వాస, మసక వెలుతురులో మెరుస్తున్న ఆమె అందమైన ముఖం చూసి విక్రమ్ గుండెల్లో ఏదో తెలియని కొత్త స్పందన మొదలవుతుంది. లేతగా, పింకిష్ గా ఉన్న ఆమె పెదాలు అతని పెదాలకి అతి దగ్గరగా వచ్చేసి ఊరిస్తూ ఉంటే కొన్ని క్షణాలు ప్రపంచాన్ని కూడా మర్చిపోయి ఆమెనే చూస్తూ ఉండిపోతాడు విక్రమ్. అతని జీవితంలో ఒక అమ్మాయిని అంత దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైం. అతని గుండె వేగం కూడా తెలియకుండానే పెరిగిపోతే గట్టిగా కళ్ళను మూసి పెదాలను బిగించి షాక్ లో ఉండిపోతుంది మధు. అప్పటికి 2, 3 సార్లు లోపల గొడవగా ఏదో పడిన శబ్దాలు వినిపించడంతో బయట ఉన్న రౌడీలంతా ఒక్కసారిగా అలర్ట్ అయిపోతారు. సరిగ్గా అప్పుడే తలుపులు తెరుచుకుని చేతుల్లో రాడ్లు, కత్తులతో 6 రౌడీలు లోపలికి దూసుకొస్తారు. విక్రమ్ కళ్ళల్లో క్షణంలో మళ్ళీ రౌద్రం రగులుతుంది. చప్పున అతని పైనుండి మధుని లేపి అతను కూడా లేచి నిల్చుంటే వాళ్ళని చూసిన మధు మళ్ళీ భయంతో వణికిపోతూ విక్రమ్ వెనక దాక్కుంటుంది. విక్రమ్ ఆమెను వెనక్కి నెట్టి ఒక్క ఉదుటిన గాల్లోకి లేచి మొదటి రౌడీ ముఖంపై తన కాలి షూతో బలంగా తంతాడు. వాడు గాల్లో పల్టీలు కొడుతూ గోడకేసి గుద్దుకుని రక్తం కక్కుకుంటాడు. అది చూసి కోపంతో పక్కనుంచి ఇనుప రాడ్తో ఇంకోడు మీదకి రాగానే విక్రమ్ తన బలమైన ఎడం చేత్తో ఆ రాడ్ని గాల్లోనే ఒడిసిపట్టి వాడి చెయ్యి విసిరేసి రాడ్ని లాగేసుకుంటాడు. ఆ రాడ్తో వాళ్ళిద్దరి వీపులు పగలగొట్టి నేలకేసి బాదుతాడు. మరొకడు కత్తితో మధు వైపు పరిగెత్తబోతుంటే విక్రమ్ క్షణంలో వాడి జుట్టు పట్టుకుని వెనక్కి లాగి మోకాలితో వాడి ముక్కు పచ్చడయ్యేలా గుద్దుతాడు. విక్రమ్ చేస్తున్న ఆ విధ్వంసం, అతని కండల బలం, ఒంటి నిండా రక్తపు చారికలతో అతను చూపిస్తున్న ఆ రాక్షస పోరాటం చూసి మధు బిత్తరపోయి నోరెళ్లబెడుతుంది. కారణం, రోడ్డు మీద జరిగిన గొడవలోనే అతనికి చాలా దెబ్బలు తగిలి ఒళ్ళంతా, ముఖ్యంగా తల వెనుక రక్తం కూడా వచ్చేసి కనిపిస్తూ ఉంటాయి. అయినా కూడా ఇప్పుడు వాళ్ళని అంత చిత్తుగా, అది కూడా క్షణాల్లోనే కొట్టి పడుకోబెట్టేస్తుంటే ఆశ్చర్యపోవడం మధు వంతు అవుతుంది. మిగిలిన వాళ్ళు భయంతో పారిపోతుంటే విక్రమ్ మధు చేయి పట్టుకుని కిటికీలోంచి దూకి రోడ్డు వైపు పరిగెడతాడు. చాలాసేపు ఆయాసం వస్తున్నా ఎక్కడా ఆగకుండా ఆ అడవిలాంటి ప్రాంతాన్ని దాటి రోడ్డుపైకి ఇద్దరు చేరుకుంటారు. ఒళ్ళంతా చెమట్లు పట్టేసి నోరు గొంతు ఎండిపోయి ఇద్దరు చాలా అలసిపోతారు. అప్పటికి సమయం తెల్లవారుజామున 2 గంటలు అవుతుంటే కాస్త దూరంలో రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు తెరిచి ఉండటం ఇద్దరికీ కనిపించి మెల్లిగా కాళ్ళిడ్చుకుంటూ ఆ షాప్ దగ్గరికి వెళ్లి ఆగుతారు. అప్పుడే అనుకోకుండా ఎవరో చెప్పినట్టు చల్లని చిరుజల్లులు పడుతూ ఉంటాయి. విక్రమ్ షర్ట్ జరిగిన ఆ ఫైట్ లో చిరిగిపోయి ఒళ్ళంతా గాయాలతో ఉంటాడు. షాప్ దగ్గరికి వెళ్ళగానే అలవాటుగా పాకెట్లో చేయి పెట్టుకుంటాడు విక్రమ్. కానీ ఆ పాకెట్లో ఫోన్ లేదు, పర్సు లేదు. అవన్నీ ఆ రౌడీలు లాగేస్తున్నారని అర్థమయ్యి షిట్ అంటూ తల పట్టుకుని గట్టిగా అరుస్తాడు విక్రమ్. అయ్యో పాపం, నన్ను కాపాడడం కోసం నా బంధుల్లాంటి రౌడీలతో ఎంత కష్టపడి ఫైట్ చేశాడో, ఇప్పుడు కనీసం వాటర్ తాగడానికి కూడా డబ్బులు లేనట్టున్నాయి అని మన తింగర పిచ్చుక కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, పాపం ఎన్ని దెబ్బలు తగిలాయో అంటూ తన చున్నీ కొంగు చింపి అక్కడే షాప్ బయట బకెట్లో ఉన్న నీళ్లతో తడిపి విక్రమ్ ముఖంపై ఉన్న రక్తాన్ని చాలా ప్రేమగా తుడుస్తుంది. అనుకోని ఆ స్పర్శకి విక్రమ్ ఒళ్ళు జల్లుమంటుంది. ఆమె వైపే కళ్ళార్పకుండా చూస్తాడు. నిజం చెప్పాలంటే అసలు అలా బయట వాళ్ళు అతన్ని టచ్ చేస్తేనే విక్రమ్ లో కోపం పెరిగిపోయి గట్టిగా అరిచేస్తాడు. కానీ ఇప్పుడు
ఎందుకు ఆమె అలా ప్రేమగా తన బ్లడ్ ని తుడుస్తూ దెబ్బలపై మెల్లిగా గాలి ఊదుతూ నొప్పిగా ఉందా? ఏం కాదులే, తగ్గిపోతుంది అంటూ మృదువుగా చెప్పటం, తనని ఒక చంటి పిల్లాడిలా ట్రీట్ చేస్తూ చూడటం అతనికి తెగ నచ్చేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఊహ తెలియని వయసులో తల్లి ప్రేమ అతని జ్ఞాపకాల్లో నిలిచిపోయి ఉండిపోయింది. ఆ తర్వాత ఎవరినీ దగ్గరికి కూడా రానివ్వలేదు. కేవలం తన మావయ్య ప్రేమ మాత్రమే రుచి చూశాడు. అలాంటిది ఇప్పుడు ఆమె ఎవరో తెలియకపోయినా తన మీద అంత ప్రేమ చూపిస్తూ అవన్నీ చేస్తుంటే అతనికి తెలియకుండానే ఆమె వైపే అలా చూస్తూ ఉండిపోతాడు విక్రమ్. అంతా తుడిచాక సడన్ గా ఓయ్ అని అంటుంది మధు. ఏమైంది అన్నట్టు అతను చూస్తే చిన్నగా నవ్వుతూ, ఏం లేదు, నా దగ్గర డబ్బులున్నాయి. ఆ విషయమే మర్చిపోయాను. నువ్వు ఒకసారి అటు తిరుగు అంటుంది గుసగుసగా. ఎందుకు అన్నట్టు అతను కనుబొమ్మలు ముడిచి చూస్తాడు. కాని కనీసం ఆమెని అడగడు. అబ్బా! త్వరగా అటు తిరుగు అనగానే గట్టిగా నిట్టూరుస్తూ అతను వెనక్కి తిరిగాక అటూ ఇటూ చూసి ఆమె డ్రెస్‌లో చెయ్యి పెట్టి చెస్ట్ దగ్గర ఉన్న చిన్న పర్స్ లాంటి దాన్ని బయటికి తీసి అందులో ఉన్న రూ. 100 తీసి ఇప్పుడు చూడు అనగానే విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఆమె చేతిలో రూ. 100 నోటు కనిపించగానే దాన్ని ముందుకి వెనక్కి తిప్పి చూపిస్తూ టట్టడాయ్! చూసావా? నా దగ్గర రూ. 100 ఉన్నాయి. వాళ్ళు నా పర్స్, మొబైల్ తీసేసుకున్నా సేఫ్టీగా దాచుకుని మంచి పని చేశాను కదా! అంటూ షాప్ దగ్గరికి వెళ్లి ఒక వాటర్ బాటిల్, ఇద్దరికీ 2 టీలు చెప్పి వాటిని తీసుకుని వచ్చి విక్రమ్‌కి అందిస్తుంది. ఎప్పుడూ 5 స్టార్ హోటల్స్‌లోని తినడమే. కేవలం మినరల్ వాటర్ తప్ప అసలు ఎప్పుడూ ఇలా చిన్న షాప్స్‌కి రానే లేదు విక్రమ్. ఇలా టీ తాగటం అలవాటు లేని విక్రమ్ వాటిని అలా చూస్తుంటే, ఏంటలా చూస్తున్నావ్? నాకేమీ నువ్వు డబ్బులివ్వాల్సిన అవసరం లేదులే. నా కోసం చూడు ఎన్ని దెబ్బలు తిన్నావో. ఈ మాత్రం పెట్టలేనా ఏంటి? అయినా నీకో సీక్రెట్ చెప్పనా? నా దగ్గర ఇంకా రూ. 50 ఉన్నాయి అని గుసగుసగా చెప్పి, వాటితో నేను మా ఇంటికి కూడా వెళ్ళిపోతాలే. నువ్వు కంగారు పడకు. ముందు తీసుకో అంటూ వాటర్ అందిస్తుంది. అవి తీసుకుని కొద్దిగా తాగి, మొహం కూడా కడుక్కొని, ఆ వేడి వేడి టీని తీసుకుని ఆమెనే అపురూపంగా చూస్తూ తాగుతాడు విక్రమ్. అలా కాసేపు చలిలో, వర్షంలో ఇద్దరూ అక్కడే ఉండిపోతారు. మెల్లిగా తెల్లవారుతూ ఉంటే అప్పుడే అటువైపు బస్సు రావడంతో మధు ఎక్కి వెళ్ళిపోతూ, ఏంటక్కడే ఉన్నావ్? నువ్వు రావా? నీకు కూడా నేను టికెట్ కొంటాలే. రా రా, వచ్చేయ్ త్వరగా అంటూ చెయ్యి అందిస్తుంది. కానీ అప్పటికే షాప్ అతని దగ్గర నుండి మొబైల్ తీసుకొని తన డ్రైవర్‌కి కాల్ చేసి పిలిపిస్తాడు విక్రమ్. అందుకే లేదు, నేను రాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటాడు గంభీరంగా. కానీ కాసేపు ఆమె ఉంటే బాగున్ను అని మనసులో ఒక పక్క అనిపిస్తూ ఉంటుంది. కానీ స్వతహాగా ఉన్న యాటిట్యూడ్‌కి, ఆమెపై అతనికున్న ఫీలింగ్స్ ఏంటో ఖచ్చితంగా తెలియకపోవటం వల్ల అన్నిటిని డామినేట్ చేసేస్తుంది అతని యాటిట్యూడ్. అందుకే కనీసం ఆమెని కూడా వెళ్ళొద్దు అంటూ ఆపడు. దాంతో ఈలోపు బస్ కదిలిపోతూ ఉంటే కంగారుగా అతన్నే చూసి, ఓయ్ అబ్బాయ్! బస్ కదిలిపోతోంది. నువ్వు రావా? మళ్ళీ ఆ రౌడీలొస్తే ప్రాబ్లమ్ అవుతుంది. నా మాట విని వచ్చేయ్ అంటూ కంగారుగా పిలుస్తుంది. కానీ అలాగే సీరియస్‌గా ఆమెనే చూస్తూ ఉంటాడు విక్రమ్. గట్టిగా నిట్టూర్చి, సరే, జాగ్రత్తగా ఇంటికెళ్ళిపో. మళ్ళీ ఆ రౌడీ వెధవలకి దొరకద్దు అని చెప్తూ ఉండగానే బస్సు కదిలిపోతూ ఉంటుంది. దానితో ఆమె కళ్ళల్లో కూడా కంగారు మొదలయ్యి సడన్‌గా ఓయ్ అని మళ్ళీ గట్టిగా పిలిచేసరికి ఆమెనే ఆశ్చర్యంగా చూస్తాడు విక్రమ్. ఆమె మాత్రం మనస్ఫూర్తిగా నవ్వుతూ మొహంలో అమాయకత్వాన్ని చూపిస్తూ, నువ్వు నవ్వితే చాలా బావుంటావు. అలా ఫేస్‌నెప్పుడు సీరియస్‌గా పెట్టుకోకు. అప్పుడప్పుడు నవ్వుతూ ఉండు. ఓకేనా? బాయ్ అంటూ వెళ్ళిపోతుంది. ఆ ఒక్క మాటతో అతని మనసులో 1000 సీతాకోకచిలుకలు ఎగిరిన ఫీలింగ్. చిన్నప్పుడు విక్కీ నాన్న, నువ్వు నవ్వితే చాలా బావుంటావురా అంటూ వాళ్ళమ్మ పదే పదే చెప్పడం మళ్ళీ అతని చెవిలో మారుమోగుతుంది. వాళ్ళమ్మ ఆలోచనల నుంచి బయటకొచ్చి చూసేసరికి అప్పటికే బస్సు అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోతుంది. కంగారుగా అంతా చూసినా ఎక్కడా కనిపించదు. ఎందుకో
అప్పటికప్పుడే ఆ అమ్మాయిని మళ్ళీ కలవాలి, మాట్లాడాలి అని అనిపిస్తుంటే, ఈలోపు పక్కనే కారు ఆగిన సౌండ్ హార్న్ చేస్తూ వినిపిస్తుంది. ఉలిక్కిపడి చూస్తే తన డ్రైవర్ కారు దిగి, "సార్, ఏమైపోయారు? మీ గురించి నైట్ నుంచి వెతుకుతున్నాం. మీ కార్‌కి యాక్సిడెంట్ అయినట్టు రోడ్డు మధ్యలో ఉండింది. దగ్గర చూస్తే మీరు లేరు. మీకోసం నైట్ నుండి మీ మావయ్య గారు కంగారు పడుతున్నారు సార్. ప్లీజ్ తొందరగా రండి సార్" అనగానే వాళ్ళ మావయ్య ఎంత కంగారు పడుతున్నారో అనుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు విక్రమ్. ఇంటికొచ్చేసరికి వాళ్ళ మావయ్య కంగారుగా కనిపిస్తే, "మావయ్య" అంటూ ఆయన దగ్గరికి వెళ్తాడు. "విక్కీ, ఏమైపోయావురా? నిన్న నైట్ నుంచి నీకోసం ఎంతలా కంగారు పడుతున్నానో తెలుసా? రోడ్డు పైన నీ కార్‌కి యాక్సిడెంట్ అయింది అని ఎవరో మన వాళ్ళు చూసి చెప్పారు. పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా వచ్చి అదే చెప్పడంతో చాలా కంగారు పడిపోయానురా. ఎక్కడికెళ్ళిపోయావురా? నీ ఫోన్ కూడా ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది? ఒక్క ఫోనయినా చేయొచ్చు కదా నాన్నా" అంటూ ఆపకుండా గట్టిగా హత్తుకొని కన్నీళ్లతో అడుగుతూనే ఉంటారు కృష్ణారావు గారు. "నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు మావయ్య. నేను వాళ్ళ నుంచి తప్పించుకొని ఇప్పుడే వచ్చేశాను. ఇప్పుడు బాగానే ఉన్నాను" అంటుంటే, "కిడ్నాపా?" అని కంగారుగా ఆయన విక్కీని వదిలి దూరం జరిగి చూస్తారు. అప్పుడే అతని ఒంటి నిండా ఉన్న రక్తపు మరకలు, దెబ్బలు కనిపిస్తుంటే అతని మనసు బాధగా మారిపోతుంది. అప్పటికప్పుడే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్‌ని పిలిపించి విక్రమ్‌కి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు కృష్ణారావు గారు. "అయినా ఎవడ్రా నిన్ను కిడ్నాప్ చేయించి ఇంతలా కొట్టించి బాధపెట్టింది?" అని కృష్ణారావు గారు కోపంగా అడుగుతుంటే, "అదంతా నేను చూసుకుంటాను మావయ్య. మీరేమీ ఇన్వాల్వ్ అవ్వకండి. మన బిజినెస్ రైవల్స్‌నే ఇలా చేశారు. నాకు ఆ విషయం తెలుసు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను" అంటూ అప్పటికి ఆ మాటని దాటవేస్తాడు కానీ, అక్కడ చూసిన ఆ అమ్మాయి రూపం మర్చిపోలేకపోతున్నాను అని మాత్రం వాళ్ళ మావయ్యతో కూడా కనీసం చెప్పడు. రోజులు గడుస్తూ ఉంటాయి. మొదట్లో అదంతా జస్ట్ అట్రాక్షన్ అనుకుని ఆమె గురించి ఆలోచించకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తాడు విక్కీ. కానీ ఎప్పుడూ సీరియస్‌గా ఉండే అతనిలో ఇప్పుడు ఏవేవో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మాటి మాటికి ఆమె అల్లరి పనులు, ఫక్కుమని నవ్వటం, ఆపకుండా మాట్లాడుతూ తన బుర్ర తినటం, ఏవేవో జోక్స్ వేసి పిచ్చి పనులన్నీ చేయడం, ఉన్న ఆ కొన్ని గంటల్లోనే అతని మనసులో ముద్రించుకుపోయేలా ఆమె రూపం స్థిరపడిపోయింది. అవన్నీ గుర్తొస్తుంటే తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు ఎప్పుడూ నవ్వని విక్కీ. మళ్ళీ వెంటనే, "నువ్వు నవ్వితే చాలా బావుంటావు" అని చెప్పిన ఆమె మాటలు గుర్తొచ్చి, "ఎక్కడున్నావు నువ్వు? కనీసం నీ పేరు కూడా నాకు తెలీదు. ఎలా వెతకాలి? నా దగ్గరికి త్వరగా వచ్చేయొచ్చు కదా" అని అనుకుంటూ, "ఇంతకీ అసలు నీకోసం నేను ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నాను? నీ మీద నేను పెంచుకున్నది ప్రేమా? అంటే ప్రేమంటే ఇదేనా? లేదు, కాదు కాదు" అని తనలో తనే కన్‌ఫ్యూజన్‌లో ఆలోచిస్తూ ఉండిపోతాడు. కానీ 2 నెలలు గడిచినా కూడా ఆమె రూపం ఇంకా అతని మనసులో తిష్ట వేసుకుంటూ కూర్చునేసరికి, ఎక్కడుందో, కనీసం ఎలా ఉందో కనుక్కోవాలని తన పీఏకి చెప్పి ఆమె కోసం వెతకమంటాడు. కానీ ఊరు పేరు తెలియని అమ్మాయిని అతను మాత్రం ఎలా వెతుకుతాడు? అలాగే అంటాడు కానీ ఇంకో నెల రోజులు దాటినా ఆమె ఆచూకీ విక్రమ్‌కి తెలియనే తెలియదు. ఈలోపు ఒకరోజు సడన్‌గా కృష్ణారావు గారికి పెరాలసిస్ వచ్చేస్తుంది. ఆ స్ట్రోక్‌తో ఎడమ చెయ్యి, కాలు పడిపోవడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. ఆ హడావిడిలో పడిపోయి మధు గురించి వెతికించడం తాత్కాలికంగా కొన్ని రోజులు పక్కకి పెడతాడు విక్రమ్. కానీ ఆ సమయంలో కూడా ఆమె తన పక్కనే తనకి తోడుగా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనలు మాత్రం అతని మనసులో నుండి పోవు. అప్పుడే గట్టిగా డిసైడ్ అవుతాడు, తనే ఆమె జీవితంలోకి రాబోయే అమ్మాయి అని. కానీ కృష్ణారావు గారికి వయసు మరీ ఎక్కువ కాకపోవడంతో త్వరలోనే రికవరీ అయిపోతే 10 రోజుల్లోనే తగ్గి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. కానీ కొన్ని నెలల వరకు ఇంకా పూర్తిగా బెడ్ రెస్ట్‌లోనే ఉండాలి అని డాక్టర్స్ కూడా గట్టిగా చెప్పేస్తారు. దానితో అతన్ని ఎలా ఒంటరిగా చూసుకోవాలో తెలియక సతమతమైపోతూ
తనకు తెలిసిన హాస్పిటల్ వాళ్ళతోనే అడిగించి ఒక కేర్ టేకర్ని మాట్లాడతాడు. అలా అనుకోకుండా ఆయన్ని చూసుకోవడానికి కేర్ టేకర్గా మధు ఏ ఇంట్లోకొస్తుంది. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన యాడ్ చూసి మంచి జీతం ఇస్తారని అక్కడికి వస్తుంది మధు. రోజులాగే ఆ సాయంత్రం కూడా విక్రమ్ ఇంటికి రాగానే హాల్లో ఏదో గొడవ గొడవగా అనిపించి విసుగ్గా వచ్చి చూస్తాడు. అక్కడ మధు కాఫీ కప్ పట్టుకొని ఏదేదో ఆపకుండా చెప్తూ యాక్ట్ చేస్తూ చేతులు గాల్లో తిప్పి కళ్ళని కూడా గుండ్రని చక్రాల తిప్పి చెప్తుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మొత్తం పని వాళ్ళతో పాటు కృష్ణారావు కూడా పగలపడి నవ్వుతూ కనిపిస్తాడు. అలాంటివి విక్కీకి అస్సలు నచ్చవు. ఎప్పుడూ సీరియస్ గా గంభీరంగా ఉంటూ కనీసం పని వాళ్ళతో కూడా నవ్వుతూ మాట్లాడడం తెలీదు అతనికి. అందుకే ఇప్పుడు వాళ్ళతన్ని అక్కడ చూడగానే కంగారుగా ఇంట్లోకి పారిపోయి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. సడన్ గా వాళ్ళంతా అలా పరిగెత్తి వెళ్ళిపోవడం చూసి ఏమైంది అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ ఆగిపోతుంది మధు. కానీ ఇక్కడ ఆమెను చూడగానే విక్రమ్ గుండె కొన్ని క్షణాలు ఆగి కొట్టుకుంటుంది. ప్రపంచమంతా ఆగిపోయిన ఫీలింగ్. ఎంత దాచుకుందామనుకున్నా కూడా అతని మనసులో సంతోషం దాగదు. వేగంగా ఆమె వైపే అడుగులు వేస్తూ వచ్చి ఆమెని గట్టిగా హత్తుకోవాలని అనిపిస్తుంటే సర్వం మర్చిపోయిన వాడిలా పరిగెత్తుకుంటూ 4 అడుగులు ముందుకి వేసేసరికి కృష్ణారావు గారు అటువైపు చూడటం, విక్కీ అని పిలవగానే మధు కూడా నవ్వుతూ అటువైపే చూసి ఆశ్చర్యపోవటం. ఆ పిలుపుకి తన సంతోషాన్ని మళ్ళీ లోపలే దాచేసుకుంటూ విక్రమ్ చిన్నగా అడుగులు వేసుకుంటూ రావడం జరుగుతుంది. మధు విక్రమ్ని చూసి చాలా సంతోషపడిపోతూ, ఓయ్ అబ్బాయ్, నువ్వా? నువ్వేంటిక్కడ? ఓహో, నువ్వు కూడా నాలాగే ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చావా? ఓ, సార్కి డ్రైవర్వా నువ్వు? అని మళ్ళీ ఆపకుండా మాట్లాడేస్తూ అడుగుతుంది. కృష్ణారావు ఆ ప్రశ్నలకి నవ్వుతూ, వాడు డ్రైవర్ ఏంటి తల్లి, ఈ కింటికి మాకున్న బిజినెస్లకి ఏకైక వారసుడు మధు, నా మేనల్లుడు విక్రమ్ అనేసరికి మధు నాలుగు కలుచుకుంటుంది. ఊరి దేవుడోయ్, ఒసే మధు, నీకు నోటి డి ఎక్కువే. ఆ రోజు కూడా ఇలాగే తొక్కలో 50 రూపీస్ పెట్టుకుని వారాక్షన్ చేశావు. ఇప్పుడేమో ఏకంగా డ్రైవర్ని చేసేసావు. అమ్మో, అసలే ఇతను ముందు నుండే సీరియస్ బీస్ట్. ఆ రోజు కూడా వాళ్ళని ఎలా ఎగరేస్తున్నాడో గుర్తుంది కదా. ఇక నుండి అయినా నోరు మూసుకుని ఉండవే తల్లి, లేదంటే ఇక్కడ తంతే పల్టీలు కొట్టుకుంటూ మరి నీ ఇంట్లో పడతావు అని మనసులోనే అనుకుంటూ బయటికి మాత్రం, ఓ ఓకే, సారీ సార్, సారీ, నేను ఊరికే అన్నా. సార్, నాకు ఈరోజు షిఫ్ట్ టైం అయిపోయింది. నెక్స్ట్ షిఫ్ట్ అమ్మాయి వస్తుంది సార్ కాసేపట్లో. నేను వెళ్ళి మళ్ళీ రేపొస్తాను సార్ అంటూ హడావిడిగా విక్కీని కృష్ణారావుని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే విక్కీ లోపల, నువ్వు ఇలా ఎప్పటికీ తింగరగానే ఉంటావా పిచ్చిదానా అని నవ్వుకుంటూ ఉంటాడు. కానీ కృష్ణారావు గారు మాత్రం, నాన్న విక్కీ, నిజం చెప్పనా, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజేరా ఈ అమ్మాయి వల్ల నేను నవ్వాను. అమ్మాయి మాత్రం చాలా మంచిది నాన్న. అల్లరిగా మాట్లాడుతోంది, అరుస్తోంది, ఇష్టం వచ్చినట్లు చేస్తోంది అని మాత్రం జాబ్లోంచి తీసేయకురా. ఎందుకో తనని చూస్తుంటే ఏదో తెలియని దగ్గర బంధంలా అనిపిస్తోంది అంటూ చెప్తుంటే, ఎలా అయినా తనని పెళ్లి చేసుకుని ఇక్కడే మనతోనే పర్మనెంట్ గా ఉంచేలా చేస్తాను మావయ్య అని గట్టిగా మనసులో నిర్ణయించుకుంటాడు విక్రమ్. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో సందడే సందడి. తన కీచు గొంతు వేసుకుని గట్టిగా పాటలు పాడుతూ ఇల్లంతా తిరిగేస్తూ కృష్ణగారిని చూసుకుంటూనే అల్లరి చేసేసేది మధు పాప. కానీ విక్కీ వచ్చేసరికి మాత్రం హిహిహి అని నవ్వుతూ సైలెంట్ అయిపోయేది. కారణం, వాడికి కోపం ఎక్కువ తల్లి. వాడున్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు, సరేనా? మిగిలింటే నీ ఇష్టం అని కృష్ణగారు ముందే హెచ్చరిస్తారు మధుని. దొరక్క ఇన్నేళ్లకి ఒక మంచి జాబ్ దొరికిందని ఇది కూడా పోగొట్టుకోవడం ఇష్టం లేక ఆయన చెప్పినట్టే చేస్తూ విక్కీని చూడగానే జంప్ అయిపోయేది మధు. కానీ రోజు కృష్ణగారు అతని జీవితం అయిన తన విక్కీ కోసమే చెప్తుంటే ఆ హీరో ఎలివేషన్స్ కి
పాప తనకి కూడా తెలియకుండానే విక్రమ్ కోసం అట్రాక్ట్ అయిపోయి కాస్త భయం పోయి అతనెప్పుడు సీరియస్ గా ఉంటాడని అతన్ని కూడా కాసేపు నవ్వించి భయపెట్టాలని మధు ఒకరోజు దెయ్యం ముసుగు వేసుకుని డోర్ వెనుక దాక్కుంటుంది. విక్రమ్ రోజులాగే ఆఫీస్ నుంచి రాగానే అతని పైకి వెళ్లి "హూ" అని దూకి పాపం విక్కీ భయపడేలోపే తానే కాలు జారి విక్రమ్ ఒళ్ళోకి పడిపోతుంది. అతను మాత్రం ఆమె నడుము చుట్టూ చేతిని వేసి పట్టుకొని దెయ్యాలు కూడా ఇంత అల్లరిగా ఉంటాయా? నాకెప్పుడూ తెలియలేదే అని మెల్లిగా గుసగుసలాడగానే మధు ఒక్కసారిగా షాక్ అయ్యి మళ్ళీ అతను అంత దగ్గరగా వచ్చేసరికి తెలియకుండానే సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మార్చేసుకుని ముఖం దాచేసుకుంటుంది. ఆ రోజు నుండి విక్కీ కోసం తెలియకుండానే ఆమె చూపులు వెతికితే కావాలనే సాయంత్రం త్వరగా వచ్చేసి ఏదో ఒక వంకతో ఆమెతో గొడవ పడుతూ కావాలనే ఏడిపించేవాడు విక్రమ్. అదంతా ఓ కంట కృష్ణగారు కూడా చూస్తూ మేనల్లుడిలో వస్తున్న మార్పుకి కూడా కారణం మధునే అని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని మనసులో ఆలోచిస్తూ ఉంటారు. కృష్ణారావు గారికి కాళ్ళకి చేతులకి మసాజ్ కోసం తెచ్చిన కేరళ ఆయిల్ ని ఆయనకి రాసినట్టే రాసి నిద్రపోతున్న విక్రమ్కి వేయబోయి విక్రమ్ సడన్ గా చేయి పట్టుకోవడంతో ఆ ఆయిల్ అంతా వాళ్ళిద్దరి మీద పడి లేవాలని ట్రై చేస్తూ జారిపోయి మళ్ళీ మళ్ళీ అతని శరీరానికే అతుక్కుపోతుంది మధు. మంచి నిద్రలో ఉండేసరికి ఎప్పట్లాగే ఎవరో డిస్టర్బ్ చేశారనుకుని ముందు కోపం పడిన విక్రమ్ తర్వాత మాత్రం అది మధు చేసిన తిక్క పని అని అర్థమైపోయి పాప తన మీద పడిన ప్రతిసారి ఇంకా గట్టిగా కావాలనే అతుక్కుంటూ ఆమె మెత్తని పరువాలని అతని రాయిలాంటి ఛాతీకి అదుముకుంటుంటే క్రైమ్ ఫేస్ పెట్టేస్తుంది మధు పాప. ఆమె ఏడుపు మొహం చూసి విక్రమ్ గట్టిగా నవ్వుతూ ఆమె ముఖాన్ని చాలా ప్రేమగా తుడుస్తాడు. ఆమె చెంపలపై చేతులు వేసి దగ్గరికి లాక్కుంటే మధు కళ్ళల్లో ఏదో తెలియని తన్మయత్వం కనిపిస్తుంది. ఆమె గుండె చప్పుడు కూడా విక్రమ్కి స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. ఇంకా దగ్గరగా వస్తుంటే భయం ప్లస్ సిగ్గుతో అక్కడి నుండి పారిపోతుంది మధు. కానీ ఆమెకి కూడా అతనంటే ఇష్టం అని అర్థమైపోయి గాల్లో తేలిపోతూ ఉంటాడు మన హీరో బాబు. కానీ విలన్ ఎంట్రీతో ఏం చేస్తాడో చూడాలి. విక్కీ, నీకు మధు నచ్చిందా నాన్న? అదే రోజు నైట్ డిన్నర్ చేస్తుంటే మనసులో ఉన్న డౌట్ ని బయటికి అడిగేస్తాడు కృష్ణారావు. అంతే, ఆ ప్రశ్నతో పొలమారుతుంది విక్కీకి. వాటర్ తాగి ఆశ్చర్యంగా పెద్ద కళ్ళతో టెన్షన్ గా ఆయన్నే చూస్తుంటే నాకు తెలియదనుకున్నావా? నీ మనసులో ఏముందో చెప్పు నాన్న, వాళ్ళింట్లో వాళ్ళతో మాట్లాడమంటావా అని అడుగుతాడు. అది మావయ్య, ముందు ఒకసారి నేను తనతో మాట్లాడి మీకు చెప్తాను అంటూ సిగ్గుపడిపోయి అక్కడి నుంచి వెళ్తుంటే ఆహా, నా విక్కీ సిగ్గుపడ్డం కూడా వచ్చా? ఇదంతా మధు పాప చలవే. రేపొచ్చాక అర్జెంటుగా మధుకి స్వీట్ తినిపించాలి అని సంతోషపడిపోతాడు కృష్ణారావు. ఎలా అయినా నెక్స్ట్ డే మధుకి ప్రపోజ్ చేసి ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలని ఆ రోజు వర్క్ అంతా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుని జ్యువెలరీ షాప్ కి వెళ్లి తనకెంతో నచ్చిన ప్లాటినం కమ్ డైమండ్ రింగ్ ని తీసుకుని ఇంటికి హడావిడిగా స్టార్ట్ అవుతాడు విక్రమ్. కానీ అతను స్టార్ట్ అయ్యేటప్పటికే పెద్ద ఉరుములతో కూడిన వర్షం పడిపోతూ ఉంటుంది. దానితో మరింత కంగారుగా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకుంటాడు. కానీ అప్పటికే చీకటి పడిపోవడం, కరెంటు పోవడం, అనుకోకుండా జనరేటర్ కూడా పాడవడంతో ఇల్లంతా చిమ్మ చీకటిగా కనిపిస్తుంది. ఇదేంటి, ప్రపోజ్ చేయాలి అని వస్తే ఇలా జరుగుతోంది అని మధు కోసం వాళ్ళ మావయ్య కోసం వెతుకుతూనే తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బయటికొస్తాడు విక్రమ్. సరిగ్గా అప్పుడే విక్రమ్ రూమ్ లోకి మధు కొవ్వొత్తి పట్టుకుని వస్తుంది. అప్పుడే పెద్ద ఉరుము ఉరమడంతో మధు భయంతో కొవ్వొత్తి పడేసి నేరుగా వచ్చి విక్రమ్ ఛాతీపై వాలిపోతుంది. విక్రమ్ ఆమె సన్నని నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా లాక్కుంటాడు. ఆ చీకట్లో వర్షపు చలిలో ఇద్దరి శ్వాసలు వేడెక్కుతాయి. మధు గుండె చప్పుడు విక్రమ్ ఛాతీకి బలంగా తాకుతూ ఉంటుంది.
ఆమెను చూడగానే ఫస్ట్ ప్రపోజ్ చేయాలి అన్న విక్రమ్ ఆలోచనలు ఆ క్షణంలో ఎక్కడికో ఎగిరిపోతే, అంత దగ్గరగా ఉన్న ఆమెని దూరం జరపలేక మనసులో ఉన్న ప్రేమనంతటినీ బయటికి చూపించడం మొదలుపెడతాడు. మెల్లిగా ఆమె ముఖాన్ని అతని చేతుల్లోకి తీసుకుని నుదిటిపై, పెదాలపై గాఢంగా ముద్దులు కురిపిస్తాడు. మెల్లిగా ఆమె చున్నీని పక్కకి జరిపి ఆమె మెడపై తన పెదవులతో ముద్దుల వర్షం కురిపిస్తాడు. మధు ఒళ్ళంతా జల్లుమని తెలియకుండానే విక్రమ్ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అతన్ని ఇంకాస్త తన వైపుకి లాక్కుంటుంది. ఆమె వేసుకున్న డ్రెస్ ని మెల్లిగా సవరిస్తూ ఆమె నడుముని తన బలమైన చేతులతో నలిపేస్తుంటే మధు నోటి నుండి సన్నటి మూలుగులు బయటికొస్తాయి. ఆమె ఎద అందాలపై విక్రమ్ తన పెదవులను ఆనించి సున్నితంగా ముద్దాడుతుంటే మధువులో తీయని కోరికలు మొదలవుతాయి. ఆ గాఢమైన కౌగిలిలో భావోద్వేగాల సుడిగుండంలో ఒకరినొకరు మైమర్చిపోయి ఇద్దరూ మెల్లిగా నడుస్తూ బెడ్ పైకి చేరుకుంటారు. అతని ప్రేమ మాయలో ఆమె పూర్తిగా పడిపోతే ఆమె పెదాలు అతని పంటి కింద నలుగుతూ ఉంటాయి. మరోవైపు అతని చేతుల్లో ఆమె ఎద అందాలు కూడా నలిగిపోతూ ఉంటాయి. బయట వాతావరణం ఎంత చల్లగా ఉన్నా ఆ గదిలో మాత్రం వెచ్చని నిట్టూర్పులు వస్తూ అవే ఆ గదిని కూడా మరింత వెచ్చగా మార్చేస్తాయి. ఎప్పుడు వాళ్ళ దేహాల నుండి విలువలు దూరమయ్యాయో వాళ్ళకే తెలియకుండా వాళ్ళిద్దరిని మెత్తటి బ్లాంకెట్ చుట్టేస్తే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకుంటూ తనువుల తాపం తీర్చుకుంటారు. అలా ఆ రాత్రి వాళ్ళ జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతిగా మారుతుంది. అలసిపోయి ఆమె అతని ఛాతీపై వాలిపోతే మరింత దగ్గరగా తీసుకుని నుదుటిపై ప్రేమగా ముద్దు పెడతాడు విక్కీ. ఆ ఒక్క ముద్దుతో అతనికి ఆమె పైన ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకుని చిన్నగా నవ్వుతూ సిగ్గుతో మరింతగా విరుచుకుపోతుంది మధు. అలా ఆ రాత్రంతా ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా ఒకరి ప్రేమలో ఒకరు పూర్తిగా కరిగిపోతారు. కానీ మరుసటి రోజు ఉదయం విక్రమ్కి ఒక కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే అతని పిఏ, సార్, ఆ రోజు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు కదా, వాళ్ళెవరో తెలిసింది. అర్జెంటుగా మీరు ఆఫీస్కి రండి సార్ అని చెప్పగానే పక్కనే ఉన్న మధుకి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లిగా లేచి ఫ్రెష్ అయ్యి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు విక్రమ్. టైం 10 అవుతుంటే మెల్లిగా తెలివి వస్తుంది. ఆమె ఎక్కడుందో గుర్తురాక ఉలిక్కిపడి లేచి కూర్చుని చుట్టూ చూసి రాత్రి జరగందంతా గుర్తొచ్చి ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. దేవుడా, ఏంటి నేను ఇలా చేశాను అని తల కొట్టుకొని బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నా కూడా మెల్లిగా లేచి తన డ్రెస్ వేసుకుని బయటకొచ్చేసరికి ఇంట్లో పని వాళ్ళంతా అక్కడే నిల్చుని ఆమెనే వింతగా, కొత్తగా, అదొక రకంగా చులకనగా చూస్తూ వెటకారంగా వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు కాస్త ఆమె చెవిలో పడనే పడతాయి. వచ్చి 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే చిన్నసార్ని ఎలా బుట్టలో వేసేసిందో చూసావా? అయినా మనకెందుకులే, పెద్ద పెద్ద వాళ్ళతో వ్యవహారం పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ అమ్మాయికి ఇంకా తెలిసినట్టు లేదు. ఇప్పుడు బానే ఉంటుంది, తర్వాత ఏదైనా జరగరాంది జరిగితే మొహాన డబ్బు విసిరేసి పొమ్మంటారు. ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ మాటలకి మధు గుండె పగిలిపోతుంది. నిజంగా విక్రమ్ గారు కూడా అలాంటి వారేనా? రాత్రి నా సర్వస్వాన్ని తీసుకుని ఇప్పుడు నన్ను కనీసం పట్టించుకోకుండా అందుకే వెళ్ళిపోయాడా? నన్ను కేవలం టైంపాస్ అనుకున్నాడా అని పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంటే వాళ్ళకి ఆమె మొహాన్ని కూడా చూపించలేక కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే కనీసం కృష్ణ గారికి కూడా చెప్పకుండా ఆ ఇంటిని వదిలి తన ఇంటికి వెళ్ళిపోతుంది మధు. తన బిజినెస్ రైవల్స్ అందరినీ జైలుకి పంపించి ఆఫీస్ పని కూడా ముగించుకున్నాక తీరిగ్గా ఇంటికి వచ్చి చూస్తే మధు కనిపించదు విక్రమ్కి. కృష్ణారావు గారికి అప్పటికే పని వాళ్లతో మధు ఏడుస్తూ వెళ్ళిపోయిందని
విక్రమ్‌కి, ఆమెకి మధ్యలో నైట్‌లో ఏదో జరిగిందని కూడా తెలియటంతో విక్కీ రాగానే గట్టిగా తిట్టి, "ప్రేమిస్తున్నావని చెప్పి పెళ్లి చేసుకుంటాను అని అడుగుతావు అనుకున్నానురా. అంతేకాని నువ్విలా చేస్తావని నేనస్సలు అనుకోలేదు. అయినా తను ఆడపిల్లరా. అసలే అమాయకమైనది. తనతో ఒక్క మాటైనా మాట్లాడకుండా ఉదయం కూడా వెళ్ళిపోయావా నువ్వు? ఇప్పుడు తను ఏడుస్తూ వెళ్ళిపోయిందంట. ఏమైనా చేసుకోరానిది చేసుకుంటే తట్టుకోగలమా మనం? అసలు ఏం చేస్తావో నాకు తెలీదురా. తనే నీకు భార్యగా, నాకు కూతురుగా మనింట్లో అడుగు పెట్టాలి. వెళ్ళు, తీసుకురా" అంటూ గట్టిగా గడ్డి పెట్టేసరికి విక్రమ్ కూడా కంగారుగా మధు అడ్రస్ కోసం ఆమెని అపాయింట్మెంట్ చేసిన హాస్పిటల్‌కి వెళ్తాడు. కానీ అక్కడ కూడా ఆమె సరైన అడ్రస్ ఇవ్వకపోవడంతో పిచ్చివాడిలాగా నెల రోజులు సిటీ అంతా ఆమె కోసం జల్లెడ పడతాడు. చివరిగా ఒక ఆన్‌లైన్ సైట్‌లో తన అడ్రస్ కనిపించి వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్తాడు. మధు వాళ్ళ ఇంటి తలుపు తట్టగానే ఒక ఆవిడ వచ్చి తలుపు తీస్తుంది. ఆమె ముఖం చూడగానే విక్రమ్ షాక్ అవుతాడు. ఆమె మరెవరో కాదు. 20 ఏళ్ల క్రితం తన వల్లే ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మేనత్త సుభద్ర. చిన్నప్పటి నుంచి తన ఇంట్లోనే ఉన్న ఫొటోస్, అలాగే అప్పుడప్పుడు తను చూడకుండా మావయ్య చూసుకుంటూ బాధపడిన వాళ్ళ ఫొటోస్ చూసి వెంటనే ఇప్పుడు పోల్చేస్తాడు విక్రమ్. "ఎవరు బాబు నువ్వు?" అంటూ విసుగ్గా చూస్తూ అడుగుతుంది సుభద్ర. కానీ విక్రమ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, "అత్తయ్య, నేను విక్రమ్‌ని. మీరు కృష్ణమావయ్య గారి భార్యనే కదా? అక్కడ మావయ్య మీకోసం ఎన్నాళ్ళ నుంచి వెతికిస్తున్నాడో తెలుసా? మీకోసం పిచ్చివాడిలాగా అలాగే ఉండిపోయాడు. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి మావయ్యని కలవటానికి రండి" అంటూ అతను వచ్చిన పని కూడా మర్చిపోయి సుభద్రని బ్రతిమాలుతాడు. సుభద్ర కూడా విక్రమ్‌ని గుర్తుపట్టి కళ్ళల్లో కోపం నింపుకొని మొహంపైనే డోర్ క్లోజ్ చేస్తుంటే విక్రమ్ అడ్డుకుంటూ మరి ఇంట్లోకి వచ్చేసి, "అత్తయ్య, మావయ్య మీకోసం 20 ఏళ్ల నుంచి అక్కడ ఏడుస్తున్నాడు. ప్లీజ్ ఆయన దగ్గరకొచ్చేయండి" అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు సుభద్ర చాలా కోపంగా చూస్తూ, "ఆ రోజు నీ వల్లే నేను, నా కూతురు రోడ్డున పడ్డాం. వద్దన్నా వినకుండా చెల్లెలు కొడుకు అంటూ నిన్నేమో నెత్తి మీద పెట్టుకుని మమ్మల్నేమో వదిలేశాడు ఆయన. ఇప్పుడు నువ్వొచ్చి నాటకాలాడుతున్నావా? మేమంటే లెక్కే లేని మనిషి మాకు కూడా అవసరం లేదు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటూ కోపంగా అరుస్తుంది సుభద్ర. "ఏంటి? నా వల్ల నా వల్ల విడిపోయారా?" అంటూ అతనికి తెలియని నిజం ఇంకా ఏదో ఉందని అర్థమయ్యి ఆశ్చర్యంగా అడుగుతాడు విక్రమ్. "ఏ? మీ మావయ్య అది మాత్రం నీకు చెప్పలేదా? మీ చిన్నప్పుడే మీ అమ్మా బాబు పోతే నిన్ను అనాథగా వదిలేకుండా తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు. నీకెందుకురా నేను సేవలు చెయ్యాలి? నిన్నెందుకురా నా ఇంట్లో ఉంచుకోవాలి? అదీ చాలదన్నట్టు ఆస్తిలో కూడా నీకు సగం వాటా ఇచ్చేస్తానన్నాడు. నా కూతుర్ని కూడా నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే నేనెందుకు ఊరుకుంటాను? అందుకే ఆయనతో గొడవ పెట్టుకుని నేను నా కూతురా, లేదంటే నువ్వా అని అడిగితే నిన్నే ఎంచుకున్నాడు ఆ మొగుడు. అప్పుడే డిసైడ్ అయ్యాను. నేనంటే విలువే లేని వ్యక్తితో కాపురం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటి వరకు ఎలాగో బతికేశాం. ఇకపైన కూడా మేము సంతోషంగానే ఉంటాం. ముందు నువ్వు బయటికి పో" అంటూ గట్టిగా అరుస్తుంది సుభద్ర. "లేదత్తయ్యా, ఇన్ని రోజులు అంటే నాకు ఇవేవీ తెలీదు. ఇప్పుడు తెలిసి కూడా వెళ్ళిపోతే నేను మనిషినే కాదు. నా వల్ల మీరు మావయ్య విడిపోకూడదు. మీరు మళ్ళీ కలవాలంటే ఏం చేయాలో చెప్పండి" అంటూ బాధగా అడుగుతాడు విక్రమ్. "నా మొగుడు దగ్గరికి నేను రావాలి అంటే నాదొక్కటే కండిషన్. నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదు. నువ్వు ఈ దేశం విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతేనే నేను మళ్ళీ ఆ ఇంటికొస్తాను" అని తెగేసి చెప్తుంది. ఆ మాటలు విన్న విక్రమ్ గుండె ముక్కలైపోతుంది. ఒకవైపు ప్రాణంగా ప్రేమించిన మధు, ఇంకోవైపు తనని కంటికి రెప్పలా పెంచిన మేనమామ జీవితం. చివరకు మావయ్య సంతోషం కోసమే తన ప్రేమని త్యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. బాధను దిగమింగుతూ, "సరే అత్తయ్య, నేను వెళ్ళిపోతాను" అని ఒప్పుకుంటాడు. కానీ ఈ విషయం లోపల ఫుల్ ఫీవర్‌తో నిద్రలో ఉన్న మధుకి తెలీదు.
మరుసటి రోజు సుభద్ర తన కూతురు మధుని తీసుకుని కృష్ణారావు ఇంటికి వస్తుంది. అప్పటి వరకు ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని మధు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళమ్మ సమాధానం చెప్పదు. కానీ ఆటో దిగి ఇప్పుడు ఆ ఇంటిని చూడగానే అది మళ్ళీ విక్రమ్ వాళ్ళ ఇల్లే అని అర్థమై గట్టిగా వాళ్ళ అమ్మ చేతిని విడిపించుకుని ఇక్కడికెందుకమ్మా తీసుకొచ్చావు అంటూ గట్టిగా అరుస్తుంది మధు. విక్రమ్ మీద పీకల వరకు కోపంగా ఉన్న మధుకి అసలు ఏం జరుగుతోందో కూడా తెలియదు. కానీ సుభద్ర మాత్రం కూతురు చేతిని మళ్ళీ గట్టిగా పట్టుకుని, ఇది నీ ఇల్లేనే పిచ్చిదానా, లోపలికి వెళ్తే అన్నీ నీకే తెలుస్తాయి, రా ముందు అంటూ కసిరి తీసుకెళ్తుంది. అక్కడ హాల్లో ఎదురుగా ఉన్న కృష్ణ 20 ఏళ్ల తర్వాత తన భార్యని కూతుర్ని చూసి ముందు ఆశ్చర్యపోయి తర్వాత వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటాడు. మధుని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుని, నాకు తెలుసురా, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసులో నీకు నాకు ఏదో బంధం ఉంది అనిపించింది. కానీ నువ్వే నా కన్న కూతురివి, నా రక్తానివి అని ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా. పిచ్చివాడిలా నిన్ను దూరం చేసుకున్నాను. కనీసం చిన్నప్పటి నుంచి నీ అవసరాలు ఏవీ నేను చూసుకోలేకపోయాను. నీ అల్లరి, నీ ఆటపాటలు, మీ కష్టాలు, మీ సంతోషాలు, వేటిలోని నేను మీకు తోడుగా ఉండలేకపోయానురా. ఈ నాన్నని క్షమించమ్మా అంటూ గట్టిగా ఏడుస్తాడు కృష్ణారావు. మధుకి కూడా కృష్ణారావు తన సొంత తండ్రి అని తెలిసి కన్నీళ్లు ఆగవు. నాన్న, మీరు మీరు నిజంగా నా నాన్ననా అంటూ గట్టిగా ఏడుస్తూ ఆయన్ని చుట్టేస్తుంది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో విక్రమ్ తన బ్యాగ్ సర్దుకొని హాల్లోకి వస్తాడు. విక్రమ్ని చూసిన మధు కళ్ళు కోపంగా మారి మొహం పక్కకి తిప్పుకుంటే కృష్ణ మాత్రం, నాన్న విక్కీ, ఎవరొచ్చారో చూడరా, మీ అత్తయ్యరా. మధు ఎవరో కాదురా, నా కన్న కూతురు, నీకు మరదలవుతుంది. ఇన్నాళ్ళు మనకు తెలియనే లేదు. నేను నీకు ఆ రోజు చెప్పాను, మధు వచ్చిన రోజే, గుర్తుందా? తనకి నేను నాకు తనకి నాకు ఏదో తెలియని బంధం ఉంది అని. చూసావా, నేను చెప్పిందే నిజమైంది అంటూ సంతోషంతో చెప్పుకుంటూ ఉంటాడు. విక్రమ్ మాత్రం చిన్నగా నవ్వి, మావయ్య, నేను ఫారెన్ ప్రాజెక్ట్ కోసం లండన్ వెళ్తున్నాను, ఇప్పట్లో రానేను, మీరు జాగ్రత్తగా ఉండండి అని గంభీరంగా చెప్తుంటే కృష్ణారావు షాక్ అవుతాడు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదురా, మధు నువ్వు ప్రేమించుకున్నారు కదా. అప్పుడంటే మధు ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు మధు పరాయి అమ్మాయి కూడా కాదు, నీ సొంత మరదలు. మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాన్రా అంటాడు కృష్ణారావు. కానీ విక్రమ్ ముఖం రాయిలా పెట్టుకుని, నాకిష్టం లేదు మావయ్య, నేను పెళ్లి చేసుకోను అంటాడు. మధు గుండె మరోసారి ముక్కలవుతుంది. కన్నీళ్లతో పరుగున వచ్చి విక్రమ్ షర్ట్ పట్టుకుని గట్టిగా కుదిపేస్తూ, నన్ను మోసం చేశావా? నన్ను ప్రేమించినట్టు నటించి, నేనెంతో ఇష్టమైనట్టు ప్రేమ చూపించి నాతో శారీరకంగా ఎందుకు కలిసావు? చెప్పు, ఎందుకు అంతలా నా జీవితంలో ఆడుకున్నావు అని నెల రోజుల నుంచి ఆమె పెడుతున్న మనోవేదనని గుండె లవిసేలా ఏడుస్తూ అడగాలని అనుకుంటుంది. కానీ అడగదు. అలా మౌనంగా ఉండిపోతుంది. తను వద్దు అనుకుంటున్న అతనితో తను మాత్రం ఎందుకు కలిసి ఉండాలి అని అనుకుంటుంది మధు. విక్రమ్కి కూడా మధు కళ్ళల్లో ఆ ప్రశ్నలన్నీ తనని అడుగుతున్నట్టే అనిపిస్తున్నా, గుండె లోపల రక్తం కారుతున్నా కూడా ఉదయం మామూలుగా పైకి ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకుని రాయిలా నిలబడతాడు. కృష్ణ ఎంత చెప్పినా వినకుండా, సారీ మావయ్య అంటూ తన బ్యాగ్ తీసుకుని బయటికి నడుస్తాడు. విక్రమ్ కార్ ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవుతుంది. ఈలోపు మధు ఏడుస్తూ స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఆమెను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తారు. డాక్టర్ టెస్ట్ చేసి, కంగ్రాచులేషన్స్, ఆమె ప్రెగ్నెంట్, కానీ విపరీతమైన మెంటల్ స్ట్రెస్ వల్ల ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉంది. నాకు తెలిసి నెల రోజుల నుంచి ఆమె అసలు రెస్ట్లెస్ గా ఉన్నారు. అది తొందరగా చూడండి, లేదంటే ఆవిడకి బేబీకి కూడా ప్రమాదం అని చెప్తారు. ఆ మాట వినగానే సుభద్ర గుండెల్లో పిడుగు పడుతుంది. కృష్ణ గారికి ఆ ప్రెగ్నెన్సీకి కారణం తెలుసు కాబట్టి తన భార్య సుభద్రకి మెల్లిగా విషయం చెప్తాడు. తన కూతురు విక్రమ్
ఇద్దరూ ఎంత ప్రాణంగా ప్రేమించుకున్నారో ఆవిడకి కూడా అర్థమవుతుంది. తను వద్దు అని ఎంత దూరం చేసినా కూడా విధి వాళ్ళనిద్దరినీ తెలియకుండానే కలిపిందని అర్థం చేసుకుంటుంది. తన కూతురి కడుపులో ఉన్నది విక్రమ్ బిడ్డేనని అర్థమయ్యి, తన కండిషన్ వల్లే విక్రమ్ కూడా తన కూతుర్ని, అతని ప్రేమని కూడా త్యాగం చేసి వెళ్ళిపోతున్నాడని తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. వెంటనే కృష్ణారావుతో అసలు నిజం చెప్తుంది. కృష్ణారావు ముందు కోపంతో అరిచినా విక్రమ్ ఫ్లైట్ కి టైం ఎక్కువ లేకపోవడంతో ఇద్దరు వెంటనే ఎయిర్పోర్ట్ కి పరుగు తీస్తారు. ఫ్లైట్ ఎక్కబోతున్న విక్రమ్ ని కృష్ణారావు అతి కష్టంగా అనౌన్స్మెంట్ తో చేయించి మరి ఆపి వచ్చాక గట్టిగా చెంపదెబ్బ కొడతాడు. ఒరే పిచ్చోడా, ఇంత పెద్ద త్యాగం చేసి నా కూతుర్ని చంపేస్తావారా? నీ మరదలు నీ బిడ్డని కడుపులో మోస్తూ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందిరా అని ఏడుస్తూ చెప్తాడు కృష్ణారావు. సుభద్ర కూడా విక్రమ్ చేతులు పట్టుకుని నన్ను క్షమించు బాబు, నా కూతురి ప్రాణాలు కాపాడు అని వేడుకుంటుంది. ఆ మాట వినగానే విక్రమ్ గుండెల్లో భూకంపం వచ్చినట్టవుతుంది. ఆఖరికి తన అత్తమావయ్యలను కూడా అక్కడే ఎయిర్పోర్ట్ లోనే వదిలేసి పిచ్చివాడిలా హాస్పిటల్ కి పరిగెడతాడు. ఐసీయూ తలుపులు తోసుకుని లోపలికి వెళ్లి మధు చేతిని పట్టుకుంటాడు. విక్రమ్ కళ్ళల్లోంచి కూడా కన్నీటిదారులు కారిపోతూ ఉంటాయి. మధు మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే విక్రమ్ ఆమె చేతిపై కన్నీళ్లు కారుస్తూ నన్ను నన్ను క్షమించు మధు, మావయ్య కోసమే నిన్ను కాదనుకున్నాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటూ ఆమె చేతిని అతని గుండెలకు హత్తుకుంటాడు. చాలు విక్రమ్ గారు, ప్లీజ్ ఇంకా నటించొద్దు. నేను ప్రెగ్నెంట్ అని మా అమ్మ వాళ్ళు వచ్చి చెప్తే జాలిపడి వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు కదా. ప్లీజ్ మీరేం జాలి చూపించక్కర్లేదు, వెళ్ళిపోండి ప్లీజ్ అంటుంది కోపంగా ఏడుస్తూ మొహం పక్కకు తిప్పుకొని. కానీ ఈలోపు బయట నుండి సుభద్ర కూడా గదిలోకి వచ్చి జరిగిన నిజం చెప్పడంతో మధు కళ్ళల్లోని కోపం కరిగిపోయి గట్టిగా ఏడుస్తూ విక్రమ్ గారు అంటూ అతని ఛాతీపై వాలిపోయి ఏడుస్తుంది. ఇంకా లేట్ చేయడం ఇష్టం లేక కృష్ణ చెప్పడంతో అలా అందరి సమక్షంలో హాస్పిటల్లోనే విక్రమ్ మధు మెడలో ముడుముళ్ళు వేసి తన భార్యని చేసుకుంటాడు. కొన్ని నెలల తరువాత అదే విల్లాలో ఒక అందమైన ఉయ్యల ఊగుతుంటే అందులో అచ్చం విక్రమ్ లాగే గంభీరంగా మొహం పెట్టిన ఒక ముద్దుల బాబు కనిపిస్తాడు. మధు బాబుని ఎత్తుకుని చూడండి, వీడు మీలాగే అస్సలు నవ్వట్లేదు అంటూ కంప్లైంట్ గా చెప్తుంటే విక్రమ్ వెనక నుండి మధుని కౌగిలించుకుని బాబు బుగ్గపై ముద్దు పెడతాడు. వెంటనే బాబు కిలకిలా నవ్వుతాడు. ఆ సీరియస్ బీస్ట్ జీవితం ఆ అల్లరిపిల్ల రాకతోనూ అలాగే పన్నంటి బాబు నవ్వులతోనూ పరిపూర్ణమైన సంతోషంతో అలా నిండిపోయింది. సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.